సార్ ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పూర్ పీపుల్కి వర్కౌట్ అవుతుందా? ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంది? మైండ్, ప్రతి వారికి మైండ్ ఉండాలండి. ప్రతి మానవుడికి మెదడు అనేది ఉందా? ఇప్పుడు చూడండి, మంచికి వచ్చినది. మెదడు లేనివాడు ఎవరైనా ఉన్నాడా? ప్రతి జంతు జీవరాశితో సహా ప్రతి దానికి మెదడు ఉంది. ఆ మెదడును ఉపయోగించేది పూర్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ అని ఎక్కడ రాయలే. వాళ్ళ జీవితాలు ఆలోచించే విధానంలో పూర్గా ఉండిపోతారు. రిచ్గా అయిపోయిన వాళ్ళు ఆలోచించే విధానం రిచ్గా ఆలోచిస్తారు, రిచ్గా అయిపోతారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ మైండ్ చిన్నదిగా ఉంటుంది. మన పుట్టుకతో వచ్చినప్పుడు ఒక స్థాయి వరకు ఎదుగుతూ వస్తుంది, తర్వాత నిలిచిపోతుంది. నువ్వు ఎంత వాడుకుంటావు వాడుకోవచ్చు దాన్ని. పూర్ ఫ్యామిలీ అని వాడు అనుకుంటున్నాడు కాబట్టి పూర్గానే ఉంటాడు. సార్ ఇప్పుడు ఈ మాట చెప్తే వాళ్ళు ఏమంటారంటే, మాకు ఈ రోజు పనికి వెళ్ళకపోతే మాకు తర్వాత రోజు గడవదు. అదే నేను చెప్పింది కూడా. చెప్పినట్టు మేము కూర్చొని ఇప్పుడు ఇలా మేనిఫెస్ట్ చేస్తూ కూర్చుంటే మాకు ఎలా గడిస్తుంది? బాగానండి, మంచికొచ్చింది ఇది కూడా. ఎందుకంటే ఉన్నదాన్ని వదిలిపెట్టమని ఎక్కడ చెప్పలేదు. మొత్తాన్ని వదిలేసి ఇక్కడ కూర్చొని చెప్పలే. ఆ ఉన్న పని అది చేసుకుంటూ ఇది కాదు నా జీవితం అంటే చేస్తున్నావు, కానీ ఇది కాదు నా జీవితం. ఇప్పుడు పూర్ ఫ్యామిలీ ఉన్నాడు కదా, వాడు లేబర్ పనికి డైలీ పోవాలి, పోతేనే వాడు గడుస్తుంది. పనికి పోతూనే ఉండు, కానీ నీ మైండ్ సెట్ని మాత్రం రిచ్గా ఆలోచించు. ఆ పని చేస్తూ కూడా పని పోతూనే ఉండాలి. కొన్నాళ్ళు పోవాలి, నీకు మార్గాలు కనపడేదాకా పోవాలి నువ్వు. లేకపోతే ఇంట్లో గడవదు కదా నీకు. ఇప్పుడు నీ దగ్గర ఏం లేవు కదా. పనికి పోతూ ఇది కాదు నా జీవితం, నేను ఇలా జీవించాలి, కార్లో పోవాలి, బైక్లో పోవాలి, మంచి ఇంట్లో జీవించాలి, ఇలా బిజినెస్ పెట్టుకోవాలి, ఇలాంటి ఆలోచన నీ మైండ్ సెట్లో పోతూ ఉండాలి. కానీ నువ్వు పోతున్నది మాత్రం పూర్ వర్కే, అంటే లేబర్ వర్క్. అది తాత్కాలికం వర్క్. నీ మైండ్ సెట్లు ఎలా వాడుతున్నావు? మంచి ఇల్లు లేక బిజినెస్ చేసుకోవాలి, బాగా సంపాదించాలి, బాగా చేతినంటే డబ్బు ఉండాలి, మంచి డ్రెస్సులు వేసుకోవాలి. వాళ్ళంతా కోట్ షూట్లు వేస్తున్నారు. పుట్టుకు అందరూ ధనవంతులు పుట్టారు లేదు. ఎలా? ఇప్పుడు ధనవంతులకి ఎలా? ఇప్పుడు అంబానీ, బిల్ గేట్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా అయినారు చెప్పండి? వాళ్ళు కూడా పూరండి. పెట్రోల్ బంకులు పనిచేసిన వాళ్ళు కదా, 50 రూపాయలకంతా. ఇప్పుడు ఎంత? సెకండ్కి, నిమిషాలకి కోట్లు, గంటలకు కోట్లు కదా కుమ్మరిస్తున్నారు. ఆ మైండ్, దీనికంతా కారణం మైండ్. వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళది, వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళది. పనికి పోతూ పూర్ ఫ్యామిలీ ఉన్నారు కదా, మేము పోతేనే గడవాలన్నారు కదా, వాస్తవమే పో, కానీ నీ మైండ్ని మాత్రం డైవర్ట్ చెయ్యి అంటున్నాను. నీ మైండ్ని మాత్రం డైవర్ట్ చెయ్యి. ఈ పని తాత్కాలికమే, ఇది తాత్కాలికం అనుకో. ఇది కొన్నాళ్ళ వరకే నేను చేయాలి, ఇది కాదు నా జీవితం, ఇది కాదు నా జీవితం. నువ్వు అనుకోలే పోతేనే గడవాలి, నేను పోతేనే తేవాలి అంటే పోతావు తెస్తావు, దాన్ని సరిపెడతావు. కొత్త జీవితం ఎక్కడ? ఇది తాత్కాలికం అనుకో. కొత్త జీవితం నేను అడుగు పెట్టాలి, మంచి రిచ్గా జీవించాలి. ఎప్పుడైతే నువ్వు పదే ఆలోచిస్తావో ఆలోచన విధానం మారిపోతుంది. అంటే ఆ మైండ్ సెట్, ఇన్నర్ మైండ్ ఓపెన్ అవుతుంది. ఆలోచన విధానం మారినప్పుడు మీకు మార్గాలు అనేది కనబడుతుందండి. కొత్త వ్యక్తులను కూడా పరిచయం చేసిస్తుంది నీ మైండ్. ఎవరు చేయరు, నీ మైండే చేసిస్తుంది నీకు. ఎక్కడుండేవాడిని తీసుకొచ్చి యాంకర్గా నన్ను, మీ దేవురు నా దేవురు ఇక్కడ ఎందుకు కూర్చొని పెట్టింది? ఈ స్టూడియోలో ఎలా ఎన్ని ఛానల్ చేస్తున్నాను నేను? ఒక స్టూడియోనా? ఎక్కడ ఉన్నాయని నాకు తెలుసు, ఒకప్పట్లో తెలియదు కదా. నన్ను తయారు చేసింది, నా మైండ్ రిచ్గా పోవాలన్నాను. అంటే నన్ను గురువు అంటే టీచర్ అవ్వాలనుకున్నాను కాబట్టి అది కాదురా నీ జీవితం, నువ్వు పెద్దవాళ్ళకి టీచర్ అవ్వాలని గురుస్థానాన్ని ఇచ్చి ఎంతమందికి పెద్ద వయసు అయిన ముసలివాళ్ళు కూడా నా కాళ్ళ మీద పడి వద్దయ్యా ఎందుకయ్యా పడతారు, నన్ను పట్టుకొని చాలంటూ కూడా పడిపోతారు. అయ్యా నేను తలుచుకుంటే పనులు అవుతున్నది అంటారు. నా క్లాసులు ఉన్నాయి కదా, విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు, వైజాగ్, హైదరాబాదు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అనే సిటీలో ఉన్నాయి కదా. వాటిలో చూడండి ఆ సన్మానాలు ఎందుకు చేస్తున్నారు నాకు? నేను ఎవరయ్యా? మానవుడే కదా. నన్ను తలుచుకుంటే వాళ్ళు పనులు అయిపోతున్నాయంట, నన్ను తాగితే వాళ్ళు పనులు అవుతున్నాయంట. విశ్వమణి బాబులో శక్తి ఉండేది నిజమైతే ఇప్పుడు వర్షం ఆగాలంటే వర్షం ఆగుతున్నదంట. ఎలా? వర్షం రావాలంటే మళ్ళీ వర్షం వస్తున్నదంట. ఎలా అంటే వాళ్ళు ఊరికి అనుకుంటే రాదు, వాళ్ళ మైండ్ పాజిటివ్ థింకింగ్ ఉన్నవాడు అనుకుంటే జరుగుతుంది. ఊరికి నేను కూడా అంటే చూస్తానంటే నువ్వు నెగిటివ్లో ఉన్నావు, నువ్వు అంటే ఏమీ జరగదు అక్కడ. వాడు డైలీ ఈ సబ్జెక్ట్ పట్టుకొని పీకులాడుతుంటాడు కాబట్టి ఆ శక్తిని నిరూపించుకోవడానికి టెస్టింగ్ పెడతాడు పాజిటివ్గా. అప్పుడు వాడికి అన్నీ జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు పుట్టుకతో అందరూ ఒకే జాతిలో, మానవుడి జాతి 2 జాతులే, ఆడ రేఖ 2 మగ, 2 పుట్టింది కూడా. ఇప్పుడు క్యాస్ట్ అనేది మనం ఏర్పరచుకున్నది. ఆ విధంగా పుట్టుకతో అందరూ ధనవంతులు కాదు, అందరూ పేదవాళ్ళు కాదు. పుట్టుకతో అందరూ ఒక రకంలో పుట్టినాం. అంటే స్టార్టింగ్లో పుట్టింది ఎలా ఆలోచించండి, ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి, ఆది మానవులకి వెళ్ళండి. అవతల ధనవంత స్థానం వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది ఆలోచించినట్టు మీకు తెలుసు. ఇక్కడ వచ్చిన తర్వాత మీ ఆలోచన విధానం మార్చుకోలేదు మీరు. అందువల్ల పేదవాడుగానే పోతుంటాడు, కూలికి పోయే వాళ్ళు అంటుంటారు కదా, నీతో అన్నారు కదా, నేను పోతేనే కదా గడవాలి, మాకు తెచ్చుకుంటేనే కదా మీరు చెప్పినట్టు కూర్చుని ఉంటే ఎలా అంటే, కూర్చోమని నేను చెప్పలే. ఎక్కడ పని చేయమన్నాను. ఏం పని? మైండ్ పని చేయమన్నాను. ధ్యానం చెయ్యి. ధ్యానానికి మించింది ఈ సృష్టిలో ఏమి లేదండి. మైండ్ ఇప్పుడు చాలామంది అలసట, టెన్షన్లు అయిపోతుంటారు, నిద్ర లేని సమస్యలు ఉంటుంది. ఇప్పుడు సెల్ ఫోన్ల వల్ల వాళ్ళు కూర్చొని ధ్యానం చేసి చూడండి, నిద్ర ఆనందమైన నిద్రను తీసుకొస్తుంది. ఎవరు చెప్పారు? వ్యాధిని నిరోధక శక్తి కూడా పెరుగుతుంది, వ్యాధుల నివారణ అవుతుంది ధ్యానం వల్ల. అన్ని మార్గాలు ఏర్పడుతుంది.
అందుకే ఊరికే కాదు, ఇదేం నేను పని కదా పెడుతున్నది, మైండ్ పని. నేను పెట్టేది పార పని కాదు, తాపీ పని కాదు, గొడ్డల పని కాదు, లేక కష్టమైన పనులు కాదు, ఇంకా వేరే పనులు లేబర్ పని కాదు, మైండ్కి సంబంధించిన పని పెట్టిస్తా. ఆ మైండ్ని పాజిటివ్ థింకింగ్ రావడానికి దాని మార్గాలు ఏంది అనేది చూపిస్తాను. కాబట్టి అలా పెట్టినామంటే ఆలోచన విధానం మారిపోయి, అప్పుడు నువ్వు చెప్పినావు చూడు, పేదవాడు ఇంతకుముందు పోతేనే కదా గడవాలి, నాకు తెచ్చుకుంటేనే కదా, వాడే చెప్తాడు. కావాలంటే టెస్టింగ్లో ఒక కొన్నాళ్ళు ట్రై చేయమను. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, నా వీడియో చూసి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, పేదవాళ్ళకు ఉన్నవాళ్ళు పోండి, ఉన్న పనిని చేసుకుంటూ మీ మైండ్ని మార్చండి. ఇది కాదు నా జీవితం, కొత్త జీవితం కావాలి, నాకు కారు కావాలి. అందువల్లంతా ఎలా కొన్నారు కారు? వాళ్ళు ఏమి మీకు తెలిసే ఉంటుంది. చాలామంది మీలాగా పూర్ ఫ్యామిలీగా ఉన్న వాళ్ళు ఈరోజు కొంతమంది ధనవంతులు అయిపోయినారు మీకంటే ఎదురుగానే. వాళ్ళు ఎలా అయ్యారు? మీ ఎదురుగానే. మీలాగానే పూర్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మీ చుట్టుపక్కల ఉంటారు, మీ ఇళ్ళ కన్నా, మీ ఊర్లో కూడా. కొంతమంది మాత్రం ధనవంతులు అయిపోతుంటారు, కార్లు కొనేస్తుంటారు, బైకులు కొనేస్తుంటారు, మంచి ఇల్లు గృహప్రవేశం చేస్తుంటారు, బంగారు మంచి చీరలు, మంచి పట్టు ప్యాంట్ షర్ట్లు వేస్తుంటారు. కానీ నువ్వు మాత్రం ఎక్కడ వేసిన గొంగడే అక్కడే ఉన్నావు. కారణం ఏమంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చారు, నువ్వు ఆలోచన విధానాన్ని మార్చలేదు. కాబట్టి వాళ్ళు ధనరకాన్ని ఆలోచించారు, ధనరకానికి వెళ్ళిపోయింది. నువ్వు పేదరికాన్ని కూర్చొని ఆలోచిస్తున్నావు కాబట్టి పేదరికంలో కూర్చున్నావు. కాబట్టి మైండ్ సెట్ని మార్చండి. ప్రతి ఒక్కరూ ఉన్న పనిని చేసుకుంటూ కొత్త జీవితంలో అడుగు పెట్టండి. అంటే నేను ధనవంతుడిగా జీవించాలి అనే ఆలోచన విధానాన్ని మార్చి డైలీ దాన్ని ఆలోచించినారంటే మార్గాలు ఏర్పడతాయి. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు పేదరికం నుండి ధనరికాన్ని ఆలోచించి, పేదరికాన్ని పక్కన పెట్టి ధనరికాన్ని ఆలోచించి పదే దాన్నే విజువలైజేషన్ చేస్తూ, నేను ధనవంతుని మార్గాలు నాకు సృష్టించబడి నేను ధనరకానికి హ్యాపీగా వెళ్ళి అనుభవించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.